కళ్ళు చూసేది ఒకే చూపు, రెండు కాళ్ళు నడిచేది ఒకే వైపు. రెండు కళ్ళు చూసేది ఒకే చూపు, రెండు కాళ్ళు నడిచేది ఒకే వైపు. ఆ కళ్ళు రెండు కలహమాడుకుంటే, ఆ కాళ్ళు రెండు కలిసి నడవకుంటే, ఇంకెక్కడి దృశ్యం ఇంకెక్కడి గమ్యం, ఇంకెక్కడి దృశ్యం ఇంకెక్కడి గమ్యం అన్నది ఈ కవి హృదయం. అది తెలుసుకుంటే అభ్యుదయం. పరమశివుని మెడలోని పాము అన్నది గరుడాక్షేమమా, శివుని మెడలో ఉన్నంత వరకు క్షేమమే సుమ అన్నాడు గరుడు నవ్వుకు.